తిను జానుగారు నాపేసాయి జానుకారు ఎదుకాయ బాబు జానుగారు నాపేసాయి జానుకారు ఎదుకాయ బాబు. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. జూనుకారు ఏది నాపేసి జానుకారు బాబు జానుకారు జూనుకారు ఏది కాదు నాకు చచ్చినారైనా కాలనీ కదా తెలుసు. రానా నీకోసమే వెయిటింగ్. బాగా చల్లగా ఉంది ఈరోజు, వర్షం పడేటట్టుంది. ఒక్క ఉడుకుంది వర్షం. షాదేర్కి వచ్చింది పని మీద. ఇంకోటి నీతోటి మాట్లాడాలి కూర్చో చెప్తా. చెప్పు. జాన్ అని ఎవడన్నా ఉన్నాడా? లేడు. బాగా ఆలోచించుకొని ఆలోచించాను. జాన్ అనే వ్యక్తి ఉన్నాడా లేడా? లేడబ్బా. నిజంగా లేడా? లేడు. నీకు అందరూ తెలుసా? అందరూ తెలుసు. నా కాలనీలో ఎప్పటి నుంచి దగ్గర 10 సంవత్సరాలు చేస్తున్నాను. జాన్ తెలుసు. జాన్ అనే వాళ్ళు ఎవరు లేరబ్బా. లేరు కదా? ఎవరు లేరు. బతికిచ్చినావు నాయన. నేను ఇంకా ఎవడైనా ఉన్నాడేమో మళ్ళీ ఏమవుతుందో అని భయపడుతున్నా. ఎవడైనా ఉన్నాడేమో మళ్ళీ ఏమవుతుందో అని భయపడుతుంది. ఎందుకో కొన్ని చేస్తాండం చిలిప్ పనులు. ఏటో ఏమో చేసినా మళ్ళీ జాన్ లేనప్పుడు చెప్పే అవసరం ఏముంది? ఊరికే రాకూడదా? మరి రాకూడదంటే డీమార్ట్ కాడ అయినా కూడా ఎందుకు ఆగినావు అని వాళ్ళు కూడా అడగరేమో. నువ్వు అంతా కదా నా షాప్ కాడ ఎందుకు అని. షాపుకి వచ్చేవాడు తీసుకున్నావు. ఏంటబ్బా ఏం తీసుకున్నావు? నేడు వాడు చెప్తాడు జాన్ అనేవాడు ఉన్నాడా? ఉన్నాడు. లేడు. ఎవరైనా అడిగితే జాన్ ఎవరు అని అడిగినా అంటే జాన్ నేనని చెప్పు. ఓకేనా? ఎందుకంటే ఆడ ఏదో ఆర్డర్ వచ్చిందని వేరే పిల్లోడు బండి పెట్టుకుని ఆగినాడు మీ షాప్ ముందర. అందుకు నేను ఆపినాను. జాన్ ఎవరన్నా అని అడిగినాడు. జాన్ ఎవరు అని అడిగితే ఏమొచ్చింది అంటే ఏదో ఫారిన్ సంబంధించినది చిప్స్ వచ్చినాయి జాన్ కంట్రీ. ఫారిన్ సంబంధించినది చిప్స్ వచ్చినాయి జాన్ కంట్రీ. సరేలే వాడు జాన్గాడు ఏం తింటాడు నా బొంగు. ఆ జాన్గాడు తినే బదులు అదే నేనే తింటే బెస్ట్ కదా అని చెప్పి నేనే జాన్ అని చెప్పి తెచ్చేసిన. ఇప్పుడు జాన్ అయితే ఎవరు లేరు కదా? జాన్ నేనే. జాన్ నేనే. ఎన్ని 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 దారుణాలు సార్. ఎవరు జాన్? నువ్వు. నేను చెప్పేది జాన్ ఎవరు అంటే నన్ను చెప్పమని, నువ్వు జాన్ అని చెప్పుకోమని కాదు. నేను బుక్ చేసిన ఎవరు? నువ్వెందుకు బుక్ చేస్తావు? బుక్ చేసా నేను జాన్ కాబట్టి. నువ్వు జాన్ ఎందుకైతే నువ్వు సత్యనారాయణ. సత్యనారాయణ పేర్లు మా ముద్దు పేర్లు. ఏ ముద్దు పేరు? సత్యనారాయణ పిలుస్తారు, జాన్ పిలుస్తారు, జాన్ పిలుస్తారు. ఈ కాలనీ అందరూ బాగా పిలుస్తుంటారు. అలాగనే నేనెప్పుడు నేను జాని అది నువ్వు వాళ్ళకి పొరపాటు ఇట్లా ఎవరు పిలిచింది? పాప కాదు, మనకు ముద్దు పేర్లు కొన్ని ఉన్నాయి. నువ్వు జాన్ అవి పిలుస్తుంటారు అలాగని చెప్పేసి. ఇప్పుడు వాడు ఆగిన అందుకే నా షాప్ కాడ నువ్వు బుక్ చేసినావనే. ఏమిది? ఏమో అలిగు పంపించండి. బుక్ చేసిన అక్కడి నుంచి నువ్వు బుక్ చేసిన ఏమిది చెప్పకూడదు, సీక్రెట్. మళ్ళీ నాకు తెలిసి చిప్స్ అని. చిప్పు ఫారిన్ చిప్స్ తినేదే స్వామి. ఎలుగు స్వామి. నువ్వు తీసుకున్నావేటి? నువ్వు తినావు. ఇది కారం ఉండేది కొద్దిగా. నువ్వేదో తింటావు. అర్రే మీ కాడో తింటాను స్వామి. నేను బుక్ చేసుకున్నది దీనికోసం. నేను ఏందో తప్పుడు గుత్తలాడినా, నేను అబద్ధాలు ఆడినా అని చెప్పి నువ్వు అబద్ధాలు ఆడద్దు. నిజముండు. నువ్వు సత్యనారాయణ జాన్ ఎట్లయితావు నువ్వు? మళ్ళీ పొరపాటు నీకు. నేను అలాగే పిలుస్తున్నాను జనాలు ఇక్కడ ఈ కాలనీలో మొత్తం మీద అందరు కలిపి ముద్దు పేరు జాను, జాని, సత్యనారాయణ 3 పేర్లు పిలుస్తుంటారా. నువ్వు వాళ్ళకేసి పొరపాటు అయితే నువ్వు పొరపాటు ఆలకించి ఉంటావు. నీది కాదేమో నా డౌట్ బాబు. నేను బుక్ చేసినది. నువ్వే బుక్ చేసినావు. నువ్వు ఒకటి తినేకే బుక్ చేసినావు. వారికి ఇది ముందు తిన్నావా? తిన్నాను. ఎన్ని తిన్నావు ఇవి? మళ్ళీ తిన్నావంతటి. మామూలుగా ఎన్ని తిన్నావు? ఒకటో వస్తుంది ప్యాకెట్ ఒకటేలే. నువ్వు ఎన్ని తిన్నావు అని? 3 తిన్నాను. ఇట్లాంటివి 3 తిన్నావా? అయితే నీకు దీని గురించి తెలుసు. ఎప్పుడు బాగా ఇష్టపడేది ఆర్డర్ పెట్టుకుంటున్నావా? నువ్వు తీసుకోవాలి నా కొట్టుకాడికి వచ్చి. ఏది? నీ పేరు జానీటే.
నా పేరు జాన్ కాదు, నా పేరు ఏమైనా జాన్ ఏమో అని ఊహించుకున్నా. ఊహించుకోవడం ఏడిది, నీ పేరు ఏడిది? నా పేరు ఏది? నిమేష్. నిమేష్ చౌదరి గారు నీ పేరు. ఆ పేరు పిలుచుకో. మళ్ళీ సత్యనారాయణ అని అనలే కదా వాళ్ళు, జాన్ అన్నారు. నీకెట్లా రెండు పేర్లు ఉన్నాయి, నాకు రెండు పేర్లు ఉన్నాయి అనుకున్నా. నాకు 3 పేర్లు మొత్తం. నాకు 6 పేర్లు ఉన్నాయి. ఏది? ఒక పేరు మీద తెలుసు నాకు. మళ్ళీ నాకు నీ సత్యనారాయణ ఒక పేరే తెలుసు. నాకు నీకు తెలిసిన తక్కువే. మళ్ళీ నీకు తెలిసిన తక్కువే, నాకున్నది వేరు. నువ్వు ఇక్కడికి వచ్చి కొత్తగా వచ్చి. అవును, కొత్తగా వచ్చిన. నేను ఎక్కువ 10 సంవత్సరాలు చేస్తాను. అర్థమైందా? చూడు, అందరూ పేరు చెప్పు. నువ్వు ఈడెప్పుడు నుంచి ఉన్నావు, నేను కొత్తగా వచ్చినాను. నాకేమేమి పేర్లు ఉన్నాయి నీకు తెలియదు. చెప్పాలి నువ్వు చెప్పాలా? నువ్వు బయట ఆర్డర్ వచ్చినాక నా షాప్ కాడికి ఎందుకు వచ్చినావు, ఎందుకు తీసుకుపోయావు అంటే నువ్వు జాన్ అని తెలియదు కాబట్టి తీసిపోయినా. జాన్ అని తెలిసింటే ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళిపోయినా. ఇప్పుడు నువ్వు జాన్ అని తెలిసినాక నేను ఏమైనా ఇయ్యాను అని చెప్తానా? ఇస్తాను కదా. అయ్యైతే మళ్ళీ ఈడే తినాలా నా ముందరా? ఏమో తినడం ఎందుకు, ఇంటికి తింటాను. ఎవరు అయితే నువ్వు జాన్ కాదు, ఎవరు అయితే నువ్వు జాన్ కాదు. నువ్వు జాన్ అయితే నా ముందర తినే నువ్వు ఎందుకు మోమాట పడతావు? నా పేరు జాన్. నువ్వు తినేకే కదా పెట్టుకునేది. ఎవరు? నువ్వు ఇది ఇంటికి తింటాను. తిను. నేను కదా పార్సల్ తెచ్చింది. నువ్వు ఇది మళ్ళీ అమ్ముకుంటే తీసుకోండి. ఎవరు? నువ్వు ఏంటి అమ్ముకుంటాను చెప్పలేము. ఎవరు ఎట్లా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. నేను ఇంటి పట్టుకెళ్తే నేను తింటాను. నాకొద్దు, నావన్నీ నేను ఈయనైతే నేనే జాన్ అయితే. నేను జాన్ చెప్తున్నా కదా. నేను జాను. తింటావా? మళ్ళా ఆ పని చేయి, నాకు నమ్మకం ఉంటే పట్టుకెళ్ళిపోయి. వద్దు, ఈడ తిను. మళ్ళీ ఏడంతాడు, మళ్ళీ ఏడంతాడు. తినానా? నువ్వే జాన్ అన్నప్పుడు నువ్వే పెట్టుకున్నావు, నువ్వు తినాల కదా. ఎంత ఉండు మరి చెప్పు. మరి నువ్వు తినాలంటే ముందు నా ముందర తింటే నీదని నమ్ముతా. ఏదో చెప్తా చెప్తే మాకు తెలుసు కదా. టెలిఫోన్ బుక్ చేస్తాం అనుకుంటున్నావు ఏంటి? అదేలే, నాకు కూడా డౌటే. డౌట్ అయితే నువ్వు జానా అనే పేరు కూడా ఉందని నాకు తెలీదు. తెలియదు నీకు. ఆ ప్యాకెట్ ఎట్లా దీనిలో కూడా రానట్లుంది నీకు. ముక్క తింటాం అయితే ఇంటికి పోతే. నాకొద్దు, నేను ఆర్డర్ పెట్టుకోలే. అయితే నేను జాన్ అని ఒప్పుకుంటావా? ఏం ఒప్పుకుంటాను? జాన్ ఎవరు? నేను బుక్ చేసినప్పుడు నేను తింటాను. తిను. మళ్ళీ రోంత ఎందుకు తినేందుకు పెద్ద తిను. నీకేం ఇప్పుడు అంత కకృతి ఎందుకు? ఇంటికాడ తింటాము. తిను. తీసుకొని ఇంకొకటి తిను. ఏమే? అమ్మ బాబా, అమ్మ బాబా. ఏమైంది? ఏమైంది? కరెక్ట్ కూర్చోనా? కూర్చో కూర్చో, తెస్తా. కూర్చో. ఈ రోజు కూడా తినేసే ఇంకా. కూర్చో, తెస్తాలే. అబ్బా అబ్బా, ఇట్లా ఉంటే షిప్ పెడితే మరి ఇది బుక్ చేసాడు. అబ్బా అమ్మమ్మమ్మ, ఎవరు బుక్ చేసారేటో నా పేరు చెప్పుకొని అనవసరంగా. ఎవరు బుక్ చేసారేటో నా పేరు చెప్పుకొని అనవసరంగా. ఇది రియలైజేషన్. చిప్స్ గారి మామూలు ఏ చిప్స్ అనుకో. నేను తీరమ్మ ఈ చిప్సా రాసామి బేగా. అబ్బా అబ్బా కూర్చో. ఏమే బాబాయ్, నాది కాదు బాబాయ్. అబ్బా జానుగారు నా పేరు చేయి. జానుకారు ఏది కాదు బాబు. జానుగారు నా పేరు చేయి. జానుకారు ఏది కాదు బాబు. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. నీ పేరు జాన్ కాదా? జాన్ కాదా నీ పేరు? మళ్ళీ ఏది నీ పేరు? అబ్బా బాబోయ్, ఇట్లా ఉంది. నువ్వే ఆల్రెడీ పెట్టుకొని తిన్నావు, ఆర్డర్ పెట్టావంటే. ఎవరు చేశాడు లేటో. నేను ఆ జాను కాదు. కూర్చో, ఎందుకు లేస్తానో కూర్చో. కూర్చోనా? చేసింది ఎవరు? సరే కూర్చో, మాట్లాడదాము. కూర్చోనా? కూర్చో. 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 350 రూపాయలు వెనక్కి. ఎందుకు? ఎవడు ఇప్పుడు నేను కట్టి జానుగా నా పేరు. నా పేరు జాను కాదు, జానీకారు కాదు, సత్యనారాయణ నా పేరు. అంటే నీకు 3 పేర్లు ఉన్నాయి అంటే ఇప్పుడు వరకు. నేను ఊరు కొత్తగా వచ్చిన 10 ఏళ్ళ నుంచి నేను ఈడున్నోని, నాకు 3 పేర్లు ఉన్నాయంటివి.
కట్టే స్వామి అనుకో అన్నాను స్వామి నేను. ఆ 3 పేర్లు ఏమేమి పేర్లు నీ వేరు? ఎవరు బుక్ చేశారు తెలుసా స్వామి? ముద్దు పేరు జాన్ అంటే ముద్దు పేరు జాన్ అంటివి. నాకు ఇది ఎవరు కొన్నారో తెలియదు, ఎవరు బుక్ చేసుకోవడం తెలియదు. నా పేరు జాను కాదు, నా పేరు సత్యనారాయణ. ఈ కాలనీ నాకు తెలిసిన విషయమే. అందువల్ల నా పేరు లేవు, ఒక పేరు నాది. ఇది ఎవరో తెలియదు. మళ్ళీ ఇదెందుకు నాకు జాన్ నా పేరని ఎందుకు చెప్పినావు నువ్వు? చిప్స్ కోసం, చిప్స్ కోసం, చిప్స్ కోసం, చిప్స్ కోసమే నువ్వు ప్లేట్ మార్చి పేరు మారుస్తావు. కోసం చెప్పామండి మేము. ఏంటి చెప్తారండి అట్లా? ఎందుకు అవసరమే ఉంది నీకు? చిప్స్ అక్కడి నుంచి ఇచ్చిన చిప్స్ అన్ని గురించే నా పేరు చెప్పుకున్నాను నేను. ఇప్పుడు దానికి 350 రూపాయలు డబ్బులు కట్టు. నేను కట్టను. ఎవడు జాన నువ్వే, తినింది నువ్వే, మర్యాదంగా కట్టేది నేర్చుకో. లేదా మొత్తం అదేదో నువ్వు ఆర్డర్ పెట్టుకుని తినేసి వెళ్ళిపో. నాకు బాబా నా పేరు జాను కాదు జానీ కూడా కాదు. అర్థం నా పేరు సత్యనారాయణ. అర్థమైందా బాబు? ఫ్యాన్ అయ్యి ఒకటే బా. నా 350 రూపాయలు కట్టి నేను తీసుకొచ్చి నేను జానగానికి ఇచ్చి తీసుకుంటా కదా. ఇది ఎవరో జాను వానికి ఇచ్చేస్తాంటి కదా. నువ్వు ఓపెన్ చేసినాక ఎవడు తీసుకుంటాడు? బుక్ చేసాడు ఆడికిచ్చి నాన్న. ఎవడు తీసుకుంటాడు? బుక్ చేసాడు ఆడికిచ్చి నాన్న. మళ్ళీ నీది కాదన్నాడు, ఎందుకు ఓపెన్ చేసినావు? నేను ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి చించి తిన్నావు. మామూలుగా ఇలా చేసి చూసినా పెడిసింది. అబ్బా అడిగిచ్చే ఆ జానుడికి ఇచ్చే. అబ్బా ఇది బాబు ఇంత ఇదిగోండి, ఇంత కారం ఉంది బాబాయ్. నా పేరు జాను కాదు బాబు, జాను కాదు జూను కాదు ఏది. నా పేరు జాను కాదు బాబు, జాను కాదు జూను కాదు ఏది కాదు. నా పేరు సత్యనారాయణ. కాలనీ కాదు తెలుసు. 10 సంవత్సరాలు పెట్టి సత్యనారాయణ పిలుస్తుండ్రా. నా పేరు మార్చకండి, నా పేరు పిలువ. మార్చిన నువ్వే మార్చుకొని నా పేరు 3 పేర్లు ఉన్నాయని నీ జానీ అంటారు, జాన్సన్ బేబీ అంటారు అని ముద్దు పేర్లు ఉంటాయని బేబీ అనలేదు నేను. ఆ పేరు నాకు లేదు. సత్యనారాయణ నా పేరు ముద్దు. సరేలే నువ్వు సత్యనారాయణ. ఇది జాన్కి వచ్చింది, నువ్వు దుబ్బి తిన్నావు, అందుకు డబ్బులు కట్టు. అది ఎవరు తెలుసు నాకు. నా తమాషా కూర్చో, నువ్వు కూర్చో. 350 రూపాయలు ఎవరు కడతారు? దీన్ని ఎవరు కడతారు? బుక్ చేస్తారు నాది. నా పేరు ఏం పేరు? సత్యనారాయణ పేరు. మళ్ళీ జాన నువ్వు చెప్తే నేను చెప్తున్నా. జాను ఎవడో నాకు తెలుసు. ఆడెవడో అన్నప్పుడు నువ్వెందుకు మధ్యలో దూరినావు? నేనే నా షాపు ఆడేదో తీసుకున్నావు అంటివి. నువ్వు తీసుకున్న పోయి నేను బుక్ చేసేది బుక్ చేసుకుంటావు. నేను చెప్పాను మామూలుగా. అవును, ఎవరో బుక్ చేసుకో. నువ్వు బట్టలు పిలిచా కానీ వచ్చాను. వస్తే బట్టలు ఉన్నాయని అన్నావు, అందుకని చెప్పి కూర్చోను. వచ్చి ప్యాకింగ్ తీసుకున్నావు అంటే చూసాను ఏ ప్యాకింగ్ అని. అది నా పేరు చెప్పాను, జాన్ అని నా పేరు ఇచ్చాను చెప్పేసి. అది ఎందుకు చెప్పినావు? కూర్చో, కూల్గా మాట్లాడతావు, కూర్చో. సరే, నేనంటే ఆశపడి ఆడెవడో జాన్ అంటే నేనే జాన్ అని తెచ్చుకున్నా. నిన్ను అడిగినా జాన్కి వచ్చిందంట, జాన్ ఎవరైనా ఉన్నారా అని అడిగినా, ఎవరు లేరు అన్నావు. తర్వాత ఫారిన్ నుంచి వచ్చింది ఇది అంటేనే నేనే జాన్ అని నువ్వు అన్నావు. ఓకేనా? నువ్వు ఎందుకు జాన్ వచ్చింది కాదని చెప్పేసి ఎలాగుంటుందని చెప్పి టేస్ట్ వద్దని చెప్పేసి నా పేరు జాన్ అని చెప్పాను. అంటే నువ్వు టేస్ట్ చూసే దానికోసం పేరు మార్చేసుకున్నావు. పేరు మార్చాను అంతవరకే. అదే మెయిన్, అంతవరకే కాదు, చిట్ట చివరి వరకు అదే. అదే ఉండదు. నువ్వు తిన్నందుకు నువ్వు జానే. జాన్ కాదు నా పేరు సత్యనారాయణ. నువ్వు సత్యనారాయణ అయితే డబ్బులు కట్టు. ఎందుకు? జాన్ అయితే డబ్బులు కట్టాల్సి అవసరం లేదు. నువ్వు సత్యనారాయణ అయితే డబ్బులు కట్టాలా, సత్యనారాయణ జాన్ అయితే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. నువ్వు జానే కదా. నీ పేరు మీద ఆర్డర్ తెచ్చినాను, డబ్బులు ఎందుకు? ఏడాను నువ్వు ఫస్ట్ నువ్వు జానే అన్నావు కదా. ఇప్పుడు నువ్వు జానే అన్నావు కదా. పేరు చెప్తే డబ్బు కట్టాలి. జాన్ పేరు చెప్తే కట్టవసరం. నా పేరు జాన్. సరే ఇప్పుడు ఓ పేరు చెప్తే కట్టే అవసరం లేదు, ఓ పేరు చెప్తే డబ్బులు కట్టాలా. ఇంతకు నువ్వు జానా సత్యనారాయణ? సత్యనారాయణ. అయితే డబ్బులు కట్టాలి. ఎందుకబ్బా? చెప్పినా కదా, ఓ పేరు చెప్తే కట్టకూడదు, ఓ పేరు చెప్తే కట్టాలా అని. సరే, ఇప్పుడు రెండోసారి అడుగుతాను, చెప్పు. ఇంతకు నీ పేరేమి? జాను. అయితే డబ్బులు కట్టు. అయితే డబ్బులు కట్టు. జాన్ ఆర్డర్ పెట్టుకున్నాడు, డబ్బులు కట్టాలి. సత్యనారాయణ ఎవరు? సంబంధం లేని వ్యక్తి. సత్యనారాయణ ఎందుకు కడతాడు? జాన్ కట్టాలి. అంటే నువ్వే జాన్ అన్నావు, డబ్బులు కట్టు. సత్యనారాయణ కరెక్ట్, ఓకే. జాన్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడే ఆర్డర్ పెట్టుకున్నాడు కాబట్టి. సత్యనారాయణ మధ్యలో వచ్చి దూరి ఈ తిన్నాడు కాబట్టి సత్యనారాయణ డబ్బులు కట్టాలా. ఇది అక్కడ వచ్చని చెప్పేసి వచ్చి మా అమ్మ టేస్ట్ చూసాను ఎరగొంటని చెప్పేసి తీసుకెళ్ళి నువ్వు టేస్ట్ చూస్తావో, దాన్ని నాక్కుంటావో, పొడి చేసుకొని పళ్ళ దిక్కుంటావో, నాకు అవన్నీ వద్దు. నువ్వు ఇప్పుడు సీల్ ఓపెన్ చేసిన దానికి ఇద్దో, సీల్ ఓపెన్ చేసిన దానికి 350 రూపాయలు కట్టిపో. లేకపోతే నువ్వు ఐరన్ చేసిన డబ్బులు ఈను. ఐరన్ చేసిన డబ్బులు ఈను. ఎందుకు చిప్స్ తిను. చిప్స్ నువ్వే కదా సత్యనారాయణ. నువ్వు సత్యనారాయణ కదా. నువ్వు సత్యనారాయణ కాదా? సత్యనారాయణ తిన్నట్లా, జాన్ తిన్నట్లా?
మళ్ళీ అడుగుతాడు. ఈసారి క్లియర్ చెప్పు, నువ్వు ఆలోచించుకొని. సత్యనారాయణ తిన్నట్ల, జాన్ తిన్నట్ల? మరి సత్యనారాయణ తిన్నాడుగా. సత్యనారాయణ తిన్నట్లు కాబట్టి నీ ఐరన్ డబ్బుల్లో కట్ చేస్తాను. మళ్ళీ క్లియర్. ఆడెవడో బుక్ చేసి తీసుకొచ్చిన ఆడెవడో బుక్ చేస్తే చూపించినప్పుడు నాకు తెలియదు, వాళ్ళు ఎవరో జాన్ నాకు తెలియదు, నా సంబంధం లేదు అన్నాను. నేను మామూలుగా చెప్తే నా ముద్దు పేర్లు ఉన్నాయి, ఆ ముద్దు పేర్లు ఉన్నాయి, 30 పేర్లు ఉన్నాయి. నువ్వు ఊరు కొత్తగా వచ్చినావు, నన్ను జానీ జానీ అని డైపర్ వేసి తిప్పుతారు, నన్ను ఎత్తుకుంటారు, ముద్దులాడతారు, ఖాళీగా అంటావా? చెప్పలేదు చిన్నపిల్లల డ్రైవర్ వాళ్ళ ముద్దు పేరు అంటే ముద్దు పేరు లేదు చెప్పాను మేము. మామూలు ఇదేంటిది మాకు మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. అది ఇచ్చి ఇస్త్రీ డబ్బులు అవి కట్టు. నువ్వు ఇది తింటావో ఈ జానగంతో బుక్ చేసుకుని మాకు ఎందుకు చిప్స్ మాకెందుకో అన్నప్పుడు ఫస్ట్ ఇది తీసి తినకూడదు, దొబ్బి తినకూడదు. అది నీకు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ప్లేట్ మారుస్తాను. అది నచ్చితే చూసామండి మేము. ఎట్లా చూస్తావు నువ్వు? మేము చూసాము. ఎట్లా చూస్తావు? వేరే వాళ్ళ వస్తువు ఎట్లా చూస్తావు? మేము పూర్తిగా తినలేదండి ఇది. సరే చిన్న ముక్క తిన్నామండి. సరే పూర్తిగా నువ్వే తిను, 350 రూపాయలు నేను ఇచ్చేస్తాను. నాకొద్దు. మళ్ళీ అట్లా ఇట్లా యాదో చచ్చిపోతాం బాబోయ్. ఇది తిన్న వరకు గుండె ఆగిపోతుంది బాబోయ్. నా తిన బాబోయ్ డబ్బులు వద్దు నాకు ఏంటి వద్దు బాబోయ్. 350 క్యాన్సిల్ వద్దు బాబు. నా డబ్బు నాకు ఇచ్చే. నీదే క్యాన్సిల్ వల్ల మరి క్యాన్సిల్ అంటే డబ్బులు రావు. ఇంకా డబ్బులు మర్చిపో, ఇంకా అడగద్దు అయిపోయింది. ఇంకా అడిగేది ఏముండదు. లేదు అయిపోయింది, నువ్వు మాట్లాడేది లేదని. జాన్ గుర్తు పెట్టుకొని పేరు. నా సచ్చినారని ఆడోడో బుక్ చేసి నాకు చెప్తే ఎవరు? నువ్వు అది పట్టుకొని పోయి నీ షాప్ కాడ పెట్టుకొని జాన్ ఎవడో కనుక్కొని మన చేతికి ఇచ్చి డబ్బులు ఇప్పించుకొని రా. లేదా నీ అకౌంట్ తెలుసుకో. 10 సంవత్సరాల నుంచి ఆడే ఉన్నావు, తెలుసుకో. తెలియకపోతే నీకు డబ్బులు రావు. చూద్దాం.